ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రెజరీ మరియు ఆర్థిక శాఖలు కొత్త సాంకేతిక విధానంతో బకాయిల చెల్లింపులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. దీని ద్వారా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మొత్తాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. ముఖ్యంగా డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులపై కూడా స్పష్టత వచ్చింది. వచ్చే జూన్ నెల నుంచి విడతల వారీగా ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ట్రెజరీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు రిటైర్డ్ పెన్షనర్ల ఖాతాల్లోకి కూడా ఈ మొత్తాలు జమ కానున్నాయి. అదేవిధంగా 15 సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీ గడువు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు మరో శుభవార్త అందింది. కమ్యూటేషన్ కోత పూర్తవడంతో ఇకపై వారి నెలవారీ పెన్షన్ మొత్తంలో పెరుగుదల కనిపించనుంది. చాలామంది పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అమల్లోకి వస్తుండటంతో ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మొత్తానికి డిఏ, డిఆర్ బకాయిల విడుదలతో పాటు పూర్తి పెన్షన్ పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించనుంది.